వారితో కూడా మాట్లాడదాం. ఎస్, నిరుద్యోగ జేఏసీ నుంచి రవికుమార్ గారు కూడా ఉన్నారు. నమస్తే రవికుమార్ గారు. హలో, కొంచెం గట్టి మ్యూట్ లో ఉందా మీ వాయిస్? ఎస్ చెప్పండి. ఇవాళ నోటిఫికేషన్స్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ఏం చెప్పదలుచుకున్నారు? నోటిఫికేషన్స్ కన్నా ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అట్లానే జీ న్యూస్ యాజమాన్యానికి నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా వాయిస్ చిన్నదైనా ఈ ప్రపంచానికి తెలియటట్టు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ముందుగా ఏంటంటే నేను ప్రస్తుతం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాము. మిత్రులతో అందరితో చదువుకుంటూ కూర్చున్నాము. ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు, ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా ఛాయ్ తాగడానికి, అక్కడనే కూర్చున్నాము. అయితే ముందుగా ఒకటే చిన్న రిక్వెస్ట్ మేడం, వీళ్ళు ప్రకటించిన 15,000 పోలీసు ఉద్యోగులకు ఒక్క ఉద్యోగం తగ్గాడు మీ రేవంత్ అన్న అని చెప్పేసి ప్రకటించిండు. ఆ ప్రకటించిన రేవంత్ అన్న ఏడ కూర్చున్నాడు అనేది మాకు ఇప్పటివరకు తెలియట్లేదు. నెంబర్ 1 క్వశ్చన్ ఏ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. నెంబర్ 2 ఏంటంటే, మేము దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో ఎక్కడ ధర్నాలు చేసినా, ఎక్కడ రాస్తారోకోలు చేసినా 2 నిమిషాల్లో మమ్మల్ని ఎత్తి పశువుల్లాగా, మనుషుల్లాగా కూడా కాదు, పశువుల్లాగా వ్యాన్లలో అట్లా డీసింగ్లలో పాడేస్తా ఉన్నారు. అదే మమ్మల్ని పాడేస్తున్నారు కదా. మరి అదే రేవంత్ రెడ్డి కోడంగల్ చౌరస్తాలో 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి కోడంగల్ చౌరస్తాలో గంటన్నర సేపు ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేసిండు. మరి ఎందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఈ పోలీసు వాళ్ళు? ఎందుకు రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టలేదు ఈ పోలీసు వాళ్ళు అనేది మా నుంచి ఆయనకు ఒక రూలు, మాకు ఒక రూల్ ఉంటుందా? అందరికి ఒక సేమ్ రూల్ ఉండాలి కదా. ఆయన కూడా గంటన్నర సేపు దాదాపు మేము 2 నిమిషాల్లో మాకు పర్మిషన్ ఉండదు. 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి ఆ కోడంగల్ చౌరస్తాలో, వికారాబాద్ జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ లో ఉంది. అటువంటి ప్లేస్ లో ఈయన పెద్ద ఎత్తున రాస్తారోక పెట్టి గంటన్నర సేపు దిగ్బంధం చేసిండు. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూడవది ఏంటంటే, వీళ్ళు చెప్పిన ఉద్యోగాలు లక్షల్లో చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఖాళీలేమో వేలలో ఉంటే నోటిఫికేషన్ ఏమో 10ల సంఖ్యలో ఇస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కూడా నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని ఎందుకోసం చెప్తా ఉన్నామంటే, అడుగడుగున మా ఇంద్ర ఉన్నాడు అక్కడ, రాత్రి 1 గంటలకు వెళ్తున్నాడు. ఇంద్రకు తెలుసు, మాకు తెలుసు బాధలు. రాత్రి 1 గంటలకు మా రూమ్ల దగ్గరకు వస్తున్నారు. ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గరకు వస్తున్నారు. మేమేమైనా రాక్షసులమా, లేకపోతే టెర్రరిస్టులమా, లేకపోతే ఇంకేదైనా జీవో 29 విషయంలో ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో మాకు రక్తాలు గారేటట్టు కొట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరికి గుర్తు రాలేదా? మేము పిల్లలం కదా, ఢిల్లీలో ధర్నా చేసే వాళ్ళే పిల్లలు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? జీవో 29 విషయంలో మమ్మల్ని అడ్డదిడ్డంగా కొట్టి రాత్రి 12 గంటల వరకు స్టేషన్లలో పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు? దాంతో పాటు ఇప్పుడు 19,000 నోటిఫికేషన్ అంటే 19,200 ఖాళీలు ఉన్నాయని డీజీపీ గారు మాట చెప్పిండ్రు. ఆ మాట ప్రకారం 19,200 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అంతవరకు ఈ కాంగ్రెస్ నాయకులను వదిలేది లేదు. ఈ కాంగ్రెస్ నాయకులను వెంటాడతాం. ఈ కాంగ్రెస్ మంత్రులు ఇక్కడ చూడండి, 46 జీవో రద్దు చేసే మేము. రవికుమార్ గారు ఒక పక్క మీరు నిరసనలు జరుపుతుంటే ఉద్యమాలు మాని, ఈ నిరసనలు మాని ముందు చదువుకోండి పరీక్షలకంటూ సలహాలు ఇస్తున్నారు కదా. చదువుకోండి, ముందు చదువుకోండి, ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నా ముందు చదువుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరో పక్క మీరు నిరసన బంద్ చేయండి అంటున్నారు ముందైతే. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం. ఇంకా చేస్తున్నాం. అవి వాళ్ళు మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తూ చదువుకుంటా ఉన్నాం. ఉద్యమాలు చేస్తూ చదువుకుంటాం. మా హక్కుల కోసం కాపాడు చదువుకుంటాం. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం చదివినాం, రాజకీయాలు. సో మిమ్మల్ని నిరసనలు కూడా చేసుకోనివ్వకుండా ఆపుతున్నారని చెప్తున్నారు కదా. సో ఇది ఎప్పుడు జరిగింది? ఏంటి మేడం? నిరసనలు కూడా చేసుకోనివ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కదా. చేసుకోనియట్లేదు, 2 నిమిషాలు చేసుకొని ఇస్తారు. ఎక్కడ కూడా చేసుకోనియట్లేదు. ఎక్కడ దిల్సుఖ్ నగర్ లో కానీ, అశోక్ నగర్ చౌరస్తా కానీ మమ్మల్ని ఈడ్చి పాడేసిన ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా చేయనియట్లేదు. 2 నిమిషాలు 5 నిమిషాల కన్నా ఎక్కువ కూడా చేయనియట్లేదు. అసలు నిరసన. సో మెయిన్ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పండి. 19,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇమీడియట్ గా 19,200తో ఇమీడియట్ గా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అట్లనే SIPC 38, 36 ఏజ్ పెంచాలనేది మా ప్రధాన డిమాండ్. దాంతో పాటు మాకు 1,82,000 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నారు. మా బాకీ 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఆ బాకీని ఇమ్మీడియట్ గా తీర్చాలి. సంవత్సరంలో
సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. కానీ మాకు కావాల్సిన వాళ్ళు ఇచ్చిన 18,000 ఇంకో 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళ వీళ్ళది ఎట్లుందంటే చెప్పుందండి, ఆ మొగును కొట్టి మొత్తుకున్నట్టుంది, పిల్లము మొగును కొట్టి మొత్తుకున్నట్టుంది. ఎందుకంటే వీళ్ళే కొట్టు మమ్మల్ని ఢిల్లీలో. ఓకే రవికుమార్ గారు, రైట్. నాగార్జున గారు, భారతీయ జనతా పార్టీ ఈ రకంగా